హలో అండి అందరికీ. ఈరోజు మనం నల్లేరు పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. శరీరంలో తగ్గిన కాల్షియం శాతాన్ని పెంచడానికి నల్లేరు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడే వాళ్ళకు కూడా రోజుకి ఒక స్పూను మనం అన్నంలో కలుపుకొని తిన్నట్లయితే మోకాళ్ళ నొప్పులు శాశ్వతంగా మటుమాయం అయిపోతాయి. దీనికోసం మనం లేతగా ఉన్న నల్లేరు కాడల్ని తీసుకుని వచ్చి అందులోని తీగలని ఆకులని నీట్గా శుభ్రంగా తీసివేసి ఓన్లీ నల్లేరు కాడల్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఇలాగ మనం నల్లేరు కాడలను శుభ్రంగా తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ నల్లేరు కాడల్ని శుభ్రంగా నీటితో మనం శుభ్రపరచుకోవాలి. ఇలా నీటితో బాగా శుభ్రపరచుకున్న నల్లేరు కాడల్ని నీరు బాగా వంపుకొని ఇలాగా నల్లేరు కాడల పైన ఉన్న ఆ సన్నని పీల్ని తీసేసుకోవాలి. అలాగే ప్రతి నల్లేరు కాడకి మధ్య ఇప్పుడు చూపించినట్లుగా ఒక సన్నని బుడిపు ఉంటుంది. దాన్ని మనం ఖచ్చితంగా తీసివేసుకోవాలి. చూసారా, ఇలాగ 4 పక్కల మనకి 4 ఒక తీగల్లాగా వస్తాయి. దాని వరకు సపరేట్ చక్కగా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని ఈ నల్లేరుని అందులో వేసుకొని బాగా అందులోని నీరు మొత్తం ఇంకిపోయేలాగా ఎగిరిపోయేలాగా మనం నల్లేరు కాడల్ని బాగా వేపుకోవాలి. చూసారా, దీనికోసం మనం 3 స్పూన్ల వేరుశనగ గుండ్లు, 3 స్పూన్ల పచ్చెనగపప్పు, 3 స్పూన్ల ధనియాలు, 3 స్పూన్ల తెల్ల నువ్వుల్ని మనం తీసుకోవాలి. అలాగే ఒక ఉట్టి చింతపండు. ఇలా నల్లేరు కాడలు మొత్తం పూర్తిగా అందులోని నీరు ఎగిరిపోయిన తర్వాత కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి. ముందుగా మనం చూపించిన దినుసుల్ని ఇలా కొంచెం అదే బాణీలో నూనె వేసుకొని బాగా వేపుకొని మంచి వాసన వచ్చిన తర్వాత అన్నిటినీ మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక చిన్న చింతపండు ఉట్టిని కూడా అందులో మనం వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం నూనె వేసుకొని ఒక 12 ఎండు మిరపకాయలని ఇలా మనం వేపుకొని అవి కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇదే బాణీలో ఒక 6 టేబుల్ స్పూన్ల మినపపప్పు, ఒక 1½ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని మంచి వాసన అందులో నుండి బయటకు వచ్చేంత వరకు మనం వేపుకోవాలి. మినప్పప్పుని మిగిలిన మసాలా దినుసులతో పాటు మనం వేపుకోకూడదండి. ఇలాగా సపరేట్గా వేపుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 7-8 తెల్లబాయలను కూడా వేసుకుందాం. ఈ పొడిని మనం పల్స్ మోడ్లో చిన్నగా నిదానంగా మనం మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే మనకి ఇలా పొడి పొడిగా వస్తుంది. తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. చూసారా, ఇప్పుడు ఇందులోనే నల్లేరు కాడల్ని కూడా వేసుకొని దీన్ని కూడా మనం పల్స్ మోడ్లోనే మిక్సీ పట్టుకోవాలి. మనం ఒకేసారి మిక్సీ పట్టామంటే ముద్దలు ముద్దలుగా వచ్చేదానికి అవకాశం ఉంది. చూసారా, ఇంకొంచెం మనం ఇలానే పల్స్ మోడ్లో నిదానంగా మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, ఎంతో ఆరోగ్యకరమైన నల్లేరు కాడల పొడి తయారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, రెసిపీస్, హెల్దీ డిషెస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.